అదుపులో పెట్టుకుని మాట్లాడాలని ఎమ్మెల్యే పార్థసారథి కౌంటర్ ఇచ్చారు. రోజా అసభ్యకరమైన మాటలు మాట్లాడడం దారుణం. రోజాను కాపాడే శక్తి రాష్ట్రంలో ఎవరికీ లేదు. ఆమె చేసినన్ని తప్పులు ఎవరూ చేసి ఉండరు. రోజా చేసిన తప్పులు, ఆమె చేసిన అవినీతి ఎవరూ చేసి ఉండరు. రోజా అవినీతిపై ఇప్పటికే విచారణ జరుగుతోంది. ఆమెను కాపాడే శక్తి రాష్ట్రంలో ఏ మంత్రికి లేదు. అన్ని తప్పులు చేసింది. రోజా అధికారంలో ఉన్నప్పుడు నోటికి వచ్చినట్లు మాట్లాడింది. ప్రజలందరూ అసహించుకొని ఇంట్లో కూర్చోబెట్టారు. ఒక మహిళ అయ్యుండి మంత్రిగా పనిచేసిన రోజా అసభ్య పదజాలంతో మాట్లాడడం మంచి పద్ధతి కాదు అని అన్నారు. 3 రోజుల నుంచి తిరుపతిలో గోశాలలో గోవులు చనిపోతున్నాయనే అబద్ధ ప్రచారాన్ని మొదలుపెట్టారు. అంటే మొన్న తిరుపతిలో కల్తీ నెయ్యితో ఏ విధంగా ప్రసాదాలు వండించారు, తిరుమల లడ్డులో కల్తీ నెయ్యి వాడడం వల్ల వచ్చినటువంటి అపచారం గురించి 6 నెలల ముందు పెద్ద ఎత్తున ప్రజలు చర్చించుకొని వైఎస్ఆర్సీపీ అప్పటి ప్రభుత్వాన్ని, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారిని, అప్పటి ముఖ్యమంత్రి గారిని పూర్తిగా అసహించుకునే పరిస్థితుల్లో ఈరోజు ఏదో విధంగా సింపతి పాలిటిక్స్, సానుభూతి రాజకీయాలని తీసుకురావాలన్న ఉద్దేశంతో, ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలన్న ఉద్దేశంతో తిరుమల తిరుపతి దేవస్థానం గోవులు అనే కొత్త డ్రామాకి తలలేపారు. ఏదో విధంగా మత రాజకీయాలు రెచ్చగొట్టడం. ఈరోజు కూటమి ప్రభుత్వం కూడా చాలా సమయంతో ఉంది. ఎక్కడ ఏ విధంగా రెచ్చగొట్టినప్పటికి కూడా, ఎక్కడ ఏ విధంగా ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసినా సరే ఎక్కడ సమయం కోల్పోకుండా తగిన సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం. మా దారి మాదే అని వాతావరణాన్ని పాడు చేసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదని వైఎస్ఆర్సీపీ పార్టీకి హెచ్చరిస్తూ ఉన్నాం. మీకు నిజంగా ఇప్పుడు గోవుల విషయంలో అయినా సరే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని సమాధానం అడిగితే సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు చెప్తున్నారు కూడా. నిజానిజాలు తెలుసుకోవాలంటే మీరు పర్యటన చేసి తెలుసుకోవచ్చు, లేదా ఆఫీసర్లను, అధికారులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. తగిన సమాచారం ఇవ్వడానికి కూడా సంస్థలు సిద్ధంగా ఉన్నాయి. అలాగే ఎవరో పాస్టర్ చనిపోతే దాన్ని మా మీద రుద్దే ప్రయత్నం చేయడం, అంటే వీళ్ళకి రాష్ట్రం ప్రశాంతంగా ఉండడం ఇష్టం లేదా అని సూటిగా అడుగుతా ఉన్నా. ఈ విధమైనటువంటి మత రాజకీయాలు, ఈ రకమైనటువంటి అశాంతి రాజకీయాలు చేయొద్దని జగన్మోహన్ రెడ్డి గారిని హెచ్చరిస్తా ఉన్నా. రోజా గారు మొన్నటిదాకా మంత్రిగా చేసిన మనిషి, రాజకీయాల్లో పనిచేసే సందర్భంలో వాళ్ళు ఏ విధంగా అయినా సరే నిరసన తెలిపే హక్కు ఉండదు, మనకేం ఇబ్బంది లేదు. కానీ నోటికొచ్చినట్లు మాట్లాడే హక్కు ఎవరికీ ఉండదు. నేను రోజా గారికి సూటిగా చెప్తా ఉన్నా, నోరు అదుపులో పెట్టుకోవాలి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలి. అలా కాకుండా పిచ్చి పిచ్చిగా నోటికొచ్చినట్లు మాట్లాడితే రాజకీయాల్లో అప్పుడు నడిచిందేమో కానీ ఇప్పుడు నడవదు కదా. రోజా గారిని కాపాడే శక్తి ఈ రాష్ట్రంలో ఎవరికి లేదు. ఎందుకంటే ఆమె చేసినన్ని తప్పులు ఈ రాష్ట్రంలో ఇంకెవరు చేసి ఉండరు. ఆమె చేసినంత అవినీతి ఈ రాష్ట్రంలో ఎవరు చేసి ఉండరు. ఆవిడ చేసిన తప్పులకు ఆల్రెడీ విచారణ జరుగుతూ ఉంది. ఆమెను కాపాడగలిగే శక్తి, ఆమెను బయట వేయగలిగే శక్తి ఈ రాష్ట్రంలో ఏ మంత్రికి ఉంటుంది? అన్ని తప్పులు చేసింది ఆమె. రెండవది, ప్రజా జీవితంలో ఉన్నప్పుడు హుందాతనం ఉండాలి. హుందాతనం లేకపోతే ఎలా కదా. ఇప్పటికీ అధికారంలో ఉన్నామనుకుంటే ఎట్లా? అధికారంలో ఉన్నప్పుడు చలాయించినారు, అధికారంలో ఉన్నప్పుడు నోటికి వచ్చినట్లు మాట్లాడినారు. మా నోటికి అడ్డే అదుపే లేదు, ఏం చేసినా చెల్లుతుంది అనుకున్నారు. మిమ్మల్ని అసహించుకున్నారు ప్రజలంతా కూడా. అసహించుకొని ఇంట్లో కూర్చోబెట్టిన తర్వాత కూడా తగుదనమ్మా అని బయటకు వచ్చి మళ్ళీ నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎలా? ఒక మహిళ అయి ఉండి, మాజీ మంత్రి అయి ఉండి ఈ రకమైనటువంటి అసభ్య పదజాలాన్ని వాడడం మంచి పద్ధతి కాదు. ఆమెకే చెల్లింది, ఆమె వరకే పరిమితం అది. ఎందుకంటే ఆమె అలా మాట్లాడుతుంది కదా అని మనం అలా మాట్లాడడం వల్ల ఉపయోగం లేదు. మహిళ రాష్ట్రంలో ఇప్పటికీ మహిళల పట్ల గౌరవం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా, మేము కూడా ఎమ్మెల్యేలుగా మహిళల పట్ల ఎంతో గౌరవాన్ని, సహనాన్ని ప్రదర్శించాల్సిన సమయం. ఆమె నోటుకొచ్చింది మాట్లాడితే మనం కూడా నోటుకొచ్చింది మాట్లాడకూడదు. ఏదైనా సరే రోజా గారు నోరు అదుపులో పెట్టుకోండి, కొద్దిగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడండి. ఇది ఇంకా మీరు అధికారంలోనే ఉన్నాము, మేము ఏం మాట్లాడినా ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారేమో. అలా జరగదు అని